ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడే, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ బిడ్డలతో కలిసి కొన్ని విషయాలను ధ్యానించడానికి సిద్ధపడి ఉండగా మంచి ప్రేరణను అనుగ్రహించి మీ చల్లని కృపలో కొన్ని మంచి మాటలు మీ బిడ్డలకు వినిపించడానికి సహకరించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థనని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా యేసు ప్రభు వారి పేరిట విచ్చేసిన మీ అందరికీ, అదేవిధంగా వేదికని అలంకరించినటువంటి మా సహదాసులకి కూడా యేసు ప్రభు వారి పేరిట నా ప్రత్యేక శుభాభివందనాలను తెలియజేసుకొనిచున్నాను. మౌనం దాల్చిన మహాపరాక్రమశాలి. నిజంగా ప్రియులరా, దేవుడు మౌనం దాల్చాడు అనేటువంటి విషయాల్ని మనం రెండు వేరు సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటాం తరచుగా. ఏంటి దేవా, నువ్వేంటి మాట్లాడవేంటి, మౌనంగా ఉన్నావేంటి, ఎందుకు నువ్వు తగిన శాస్తి జరిగించటం లేదు అని రెండు సందర్భాలలో మనం అంటాం. ఒకటి, ఆయన కోసం మనం చాలా భక్తిగా బ్రతుకుతున్నప్పుడు, ఆయన కోసం చాలా నీతిగా బ్రతుకుతున్నప్పుడు మనకు ఏదైనా ఒక అన్యాయం జరిగిందనుకోండి, మనం ఏ పాపం చేయకపోయినా మన చుట్టూరు పాపపాశాలు ఇరుక్కుంటున్నాయి అనుకోండి, అప్పుడు మనం అనే మాట ఏంటంటే, ఏంటి దేవా, నేను ఏ పాపం చేయలేదు కదా, నీకోసం చాలా చేశాను కదా, నాకేంటి కష్టాలు, ఈ కష్టాల్లో నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని దేవుడి మౌనాన్ని మన కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రశ్నిస్తూ ఉంటాం సహజంగా. రెండో విషయంలో కూడా మనం దేవుడిని ప్రశ్నిస్తాం. అదేంటంటే, ప్రపంచంలో ఇన్ని రేపులు జరుగుతున్నప్పుడు, ఇన్ని హత్యలు జరుగుతున్నప్పుడు, పాపాత్ములు వర్ధిల్లుతున్నప్పుడు, పుణ్యాత్ములు అడుక్కు తింటున్నప్పుడు అవన్నీ చూసిన మనకు, ఏంటి దేవా, సమాజం ఏంటి ఇలాగైపోయింది, పాపాత్ములు ఏంటి ఇంత అద్భుతంగా వాళ్ళు తిరుగుతున్నారు, యథేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళకి ఏ హాని జరగటం లేదు, వాళ్ళకి మంచి చేస్తున్న వాళ్ళకి, మంచిగా బ్రతుకుతున్న వాళ్ళకే కష్టాలన్నీ వస్తున్నాయి, నువ్వు ఏంటి మౌనంగా ఉన్నావు అని మనం కూడా అడుగుతూనే ఉంటాం సహజంగా. ఈ ప్రశ్నని మనమే కాదు, ప్రవక్తలు కూడా దేవుణ్ణి అడిగారు. ఎలా అడిగారు, ఏమడిగారు సందర్భాన్ని మనం హబక్కూకు గ్రంథాన్ని తెరిచినట్లయితే, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఏనా ప్రవక్త అయిన హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, యెహోవా హబక్కూకు ప్రవక్త అంటున్నాడు, దేవా యెహోవా, నేను నీకు మొర పెడుతున్నా, నీకు ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఎన్నాళ్ళు ఆలకించకుండా ఉంటావు, బలాత్కారం జరుగుచున్నదని. ఏమయ్యా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను కదా, నేను నీకు రోజు మొర పెడుతున్నాను కదా, కన్నీళ్ళ ప్రార్థన చేస్తున్నాను కదా, నా కష్టాలు వస్తున్నాయని, నా కన్నీళ్ళు వస్తున్నాయని, నీవు ఎందాక ఆలకించకుండా ఉంటావు నా ప్రార్థనని. ఇంకా బలాత్కారం జరుగుతున్నదని. బలాత్కారం జరుగుతుంది అంటే పాపం చేసేవాడిదే రాజ్యం అయిపోయింది, మంచిగా బతికేవాడికి రోజులు బాగలేదు. మంచిగా బ్రతుకుతున్నోడిని ఈ సమాజం ఇంకా తొక్కేస్తుంది. పాపం చేస్తున్నోడిని, పాపపు సొమ్ము తింటున్నోడు హ్యాపీగా తిరుగుతున్నాడు బయట. అదే అన్నాడు అక్కడ, బలాత్కారము జరుగుతున్నది, నేను నీకు అది కూడా చెప్తున్నాను కదయ్యా, ప్రపంచంలో బలాత్కారం జరుగుతుందని నీకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీవు రక్షించట్లేదేంటి? అమాయకులు చచ్చిపోతున్నారు కదా బయట, మంచి వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి కదా బయట, నువ్వు ఏంటి రక్షించట్లేదేంటి అని అడుగుతున్నాడు ప్రవక్త. ఇంకా నన్నెందుకు దోషం చూడనిచ్చుచున్నావు, నన్నెందుకు ఇంకా ఈ పాపాలు నేను ఎంతకాలం చూడాలయ్యా ఈ భూమి మీదన, ఈ మనుషులు చేస్తున్న ఈ పాపాలని నా కళ్ళతో నేను ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి ఈ భూమి మీద బతికి. అదే అంటున్నాడు అక్కడ. ఇంకా బాధను నువ్వు ఎలాగ ఊరకనే చూస్తున్నావు, మౌనంగా ఉన్నావు ఏంటయ్యా నువ్వు, ఎందుకు ఊరకనే చూస్తున్నావు? ఇంకా ఎక్కడ చూసినా నాశనమే, బలాత్కారమే అదే కనపడుతుంది. జగడాలు అన్ని గొడవలే, ఎక్కడ పట్టినా గొడవలే, ఎక్కడ పట్టినా కలహాలే రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రం కూడా ఎవడు పట్టించుకోవట్లా. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కూడా అందరూ కేర్ చేయట్లేదు. ఎవడను బయట తిరుగుతున్నోడికి నిశ్చింతగా ఉన్నాడట. అదే నా బాధ ఇప్పుడు. చదవండి. ఇంకా
దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తున్నది. ఇలాగు ముచ్చటింతునని ఇలాగున ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును నేను నీ కుమారుల వంశములను మోసపుచ్చిన వాడగుదును. మోసపుచ్చుతున్నానని చెప్పి మాట్లాడుకుంటా వస్తాడండి. అంటే మనకి హబక్కూకు గారి మాటల్లో ఒక విషయం కనపడుతుంది. హబక్కూకు గారు దేవుని ప్రశ్నించారు. ఎలాగంటే బయట జరుగుతున్న బలాత్కారాన్ని చూసి ప్రశ్నించాడు. ఈయనేమో బయట జరుగుతున్న బలాత్కారాన్ని చూసి ప్రశ్నించట్లా, తన జీవితంలో జరుగుతున్న చెడును చూసి, పాపాత్ముల జీవితంలో జరుగుతున్నటువంటి నిశ్చింతను చూసి ప్రశ్నిస్తున్నాడు ఈయన. ఎవరు? ఆసాపు గారు. మరి మనకు టైం అంతగా లేదు కాబట్టి సందర్భాన్ని బట్టి మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు ఎక్కువ వస్తాయో, ఎందుకు నీతిగా బ్రతికిన కష్టాలు మనల్ని వెంబడిస్తాయో అన్న విషయం గురించి ఒక చిన్న సందర్భాన్ని లేవనెత్తుకుందాం. ఆ తర్వాత ఇంకా మనకు టైం ఉంటే ముందుకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయ్యా అనే ప్రశ్నకు మనకి న్యాయాధిపతుల గ్రంథం సరైన సమాధానం చెప్తుంది. ఒకసారి మీరు అందరూ కూడా న్యాయాధిపతుల గ్రంథానికి ఒకసారి రాగలరు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయానికి రండి. ముందు ఆసాపు గారి ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం మనం. తర్వాత హబక్కూకు గారి ప్రశ్న దగ్గర కూడా వచ్చే ప్రయత్నం చేద్దాం. చదవనాన్న. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి. గిలాదు వాడైన యెఫ్తా. రైట్, జాగ్రత్తగానండి. రైట్. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. మౌనం వహించిన పరాక్రమవంతుడు. ఈయన కూడా పరాక్రమవంతుడే. ఎలాంటి మళ్ళా చదవండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అంటే అర్థం ఏంటండి? పరాక్రమము గల బలాఢ్యుడు అంటే అర్థం మంచి 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 బాడీ కలిగినోడు అని అర్థం. శూరుడు, వీరుడు. సినిమాల్లో చూపిస్తారే, బాహుబలి అని చెప్పి చూపిస్తుంటారు కదా. మంచి 6 అడుగులు ఎత్తు, మంచి 6 ప్యాక్ బాడీ. ఒక గుద్దు గుద్దితే అరగుద్దుకు చచ్చిపోతారనమాట ఎదుటోడు. అంత బలాఢ్యుడు, అంత బల పరాక్రమవంతుడు. పరాక్రమవంతుడు అంటే పరులది కూడా ఆక్రమించగలిగిన శక్తి కలిగినోడని. అంత గొప్పడట ఈయన. నెక్స్ట్, అతడు వేశ్య కుమారుడు. ఎవరి కొడుకట అతను? బాడీ అయితే బాగుంది, మంచి 6 అడుగులు అందగాడు ఆయన. కానీ వాళ్ళ అమ్మ ఎవరంటే వేశ్యకి పుట్టినవాడట. ఎవరికి పుట్టినవాడట? వేశ్యకి. ఎలా పుట్టాడట వేశ్యకి? చదవండి. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు అనేవాడు యెఫ్తాను కనెను. ఇక్కడ ఏంటంటే ఊరి పేరు వాళ్ళ నాన్న పేరు రెండు ఒకటే. ఊరి పేరు వాళ్ళ నాన్న పేరు. మనకి ఇక్కడ ఆచారం ఉండదేమో కానీ మీరు కర్నూలు వైపు వెళ్ళారనుకోండి సభలకి, ఊరి పేరు వాళ్ళ పేర్లు ఒకటే ఉంటాయి. ఉదాహరణకి కర్నూలు దగ్గర ఒక ఊరు ఉంటుంది, ఉరుకుంద అంటారు. ఆ ఊరిని ఎవరు? ఉరుకుంద అంటారు. ఆడ కదిలిస్తే ప్రతి 10 మందిలో ఇద్దరు పేరు ఊరుకుందే. ఆడి పేరు ఊరుకుందే, వాళ్ళ ఊరి పేరు ఊరుకుందే. కొసిగి అనే ఒక ఊరు ఉంటుంది. ఊరి పేరు కొసిగే, 5గురిలో ఒకటి పేరు కూడా కొసిగే. ఎరా కొసిగే అంటారా, మళ్ళీ ఊరి పేరు కూడా కొసిగే. ఊరి పేర్లు, వ్యక్తి పేర్లు ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ కూడా ఊరి పేరు గిలాదే, వీళ్ళ నాన్న పేరు గిలాదే. అదే అన్నాడు, గిలాదు యెఫ్తాను గనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా. అంటే ఈయనకు ఆల్రెడీ ఒక భార్య ఉంది. ఈయనకి ఎవరికి? గిలాద్ అనే ఆయనకి. ఈయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఆ రోజుల్లో పరిస్థితులు ఏంటంటే రాజు లేడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఊర్లో పోలీస్ స్టేషన్ లేదనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవడు ఇష్టమైనట్టు ఆడు. పోలీస్ స్టేషన్ ఉంటేనే దిక్కులేదు ఈరోజు నేరాలకి. పోలీస్ స్టేషన్ ఉంటేనే పట్టించుకోవట్లేదు ఈరోజు. అధికారం మతాన్ని చూపించి చంపేస్తున్నారు, భూములు లాక్కుంటున్నారు, అన్యాయంగా పాడు చేస్తున్నారు, పసిపిల్లలైన ఆడపిల్లల్ని తప్పించుకుంటున్నారు. పోలీసు వ్యవస్థ ఉంటేనే ఇంత దారుణంగా ఉంటే అసలు పోలీసు వ్యవస్థే లేకపోతే ఈరోజు మన గ్రామాలు ఎలా ఉండే, మన పట్టణాలు ఎలా ఉండేవో మీరు ఆలోచించండి. ఆ రోజుల్లో అక్కడ రాజు లేడు. ఏ రోజుల్లో? ఇప్పుడు మీరు ఆ సంఘటన చదువుతున్నారు కదా, రాజు లేడు. రాజు లేకపోతే ఏమైతే? గొర్రెల కాపర్ లేకపోతే గొర్రెలు ఏమైపోతాయండి? గొర్రెల కాపర్ లేడు, ముందుండి దెబ్బ కొట్టేవాళ్ళు లేడు, నడిపించేవాళ్ళు లేడు, కాపర్ అనేవాళ్ళు లేడు. ఏమైపోతాయి గొర్రెలన్నీ? దేనికి ఇష్టమైన చోటగా వెళ్ళిపోతుంటాయి. అలానే అయిపోయింది ఇక్కడ పరిస్థితి. రాజు లేకపోయేటప్పటికీ ధర్మశాస్త్రాన్ని పాటించేటట్లు చేసేవాడు లేడు. రాజు అంటే ఏం చేస్తాడు చెప్పండి?
ఇప్పుడు మన మోడీ గారు ఉన్నారు, ఏం చేస్తారు మోడీ గారు? ఆయన కొత్తగా చేయడానికి ఏం లేదు, మన రాజ్యాంగాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేటట్టు చూస్తాడు అంతే. రాజులు ఆ రోజుల్లో ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని అందరూ పాటించేటట్లు చేయాలి. రాజే లేడంటే ఇప్పుడు విషయం ఏంటి? ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించేటట్లు చేసేవాళ్ళు లేడు. సో యెహోవా ధర్మశాస్త్రం పాటించట్లేదు కాబట్టి ఎవడికి ఇష్టమైనట్టు మందు తాగేవాడు మందు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం, కొట్టుకునేవాడు కొట్టు, తిట్టుకునేవాడు తిట్టు. ఒకడైతే మనకు తెలుసు, ఇదే న్యాయాధిపతులు భార్యని 12 ముక్కలు కొత్తాడు ఒకడు, గుర్తుందా మీకు? ఇదే న్యాయాధిపతులు చివరి అధ్యాయంలో భార్యని వ్యభిచారం చేసిందని 12 ముక్కలుగా కోసి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క మొక్కని ఇసిరేస్తాడు. దారుణాలు జరుగుతున్నాయి. మన మధ్య ఢిల్లీలో పట్టుకుంటావు సంఘటన, ఆ మధ్య ఢిల్లీలో సంఘటన జరిగింది, ఢిల్లీలో రాజధానిలో. ఆడికి ఆ అమ్మాయికి మొత్తానికి ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో పరిచయం ఏర్పడిందట. అదొక సోషల్ మీడియా లేండి, అదొక మాధ్యమం. ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి ఫోన్లో పరిచయం ఏర్పడింది, మొత్తానికి ఫోన్లో. ఆ అమ్మాయి ఇతను ఇద్దరు కలిసి జీవించడానికి ఇద్దరు అంగీకరించుకున్నారు, జీవిస్తున్నారు. ఆ అమ్మాయి ఈ వ్యక్తిని కాదని వాళ్ళ బావ ఎవరో ఫోన్ చేస్తున్నాడు అడతేగ. అది వీడికి నచ్చల. కత్తి తీసుకోనండి తలకాయని, ముండాన్ని, పేగుల్ని, గుండెల్ని, కాళ్ళని, వేళ్ళని అన్నిటిని నరికి ప్లాస్టిక్ గోతంలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాడు 2 వారాలు. అలాగుంది పరిస్థితి. ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి. రాజు లేడు. లేకపోయేటప్పటికి ఆడిందే ఆట పాడిందే పాట అయిపోయింది జనాలకి. అదే చదవండి అక్కడ. గిలాదు భార్య ఇద్దరు కుమారుల్ని కనగా వారు పెద్దవారై. అంటే అక్కడ గిలాద్ అనే ఆయనకి పెళ్ళైంది, కానీ కోరికలు తీర్చుకోవటానికి ఆయన ఆతృతగా ఉన్నాడు. ఆయనకి భార్యతో ఉండటం సరిపోవట్లా. ఒక భార్య సరిపోలేదు ఆయనకి, అంతే కదండి. ఈరోజు కూడా చాలామంది చూడండి, ఒక భార్యతో సుఖపడరు, చాలా మంది కావాలి వీళ్ళకి. తిరుగుబోతులు, తాగుబోతులు ఈరోజు జనాలు ఎలాగైపోయారు బయట. చాలా వరకు రోజు బయట పరిస్థితి ఎలా ఉంది? క్రైస్తవులని లేదు, క్రైస్తవేతరులని లేదు, సంఘస్థులని లేదు, సంఘేతరులని లేదు. ఈరోజు ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి భాష, నాట్ ఓన్లీ ఉత్తర కంచి. మరి మీ ఉత్తర కంచి ఏంటో నాకు తెలియదులే, కానీ మీ ఉత్తర కంచే కాదు, జిల్లాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఉంది ఈరోజు సంస్కృతి. భాగస్వామిని విడిచిపెట్టి ఎవరో దానికోసం వెంపర్లాడే వాళ్ళు ఉన్నారు ఈరోజు మన సమాజంలో. నాకు తెలిసిన ఆయన ఉన్నాడు అండి, మన రైల్వే స్టేషన్లో పనిచేస్తుంటాడు గుంటూరులో. వాళ్ళ ఆవిడ చాలా మంచిది పాపం, చాలా అంటే చాలా మంచిది పాపం. అక్క ఆవిడ మరి ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి ప్రెగ్నెన్సీ వస్తే ఆడపిల్ల అంతకుముందు ఉన్న అందం ఉంటుంది వాళ్ళకి, ఉంటుందా అండి? గర్భవతి అయింది అనుకోండి పాపం ఆడపిల్ల, అంతకుముందు ఉన్నంత అందం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే మరి ఆ కొవ్వంతా పేరుకుపోయి వాళ్ళు అప్పటికంటే అందంలో హీనిస్తూ ఉంటారు. వాళ్ళు కోలుకోవటానికి చాలా ఏళ్ళు పట్టిద్ది. ఈ లోపల ఈ దుర్మార్గుడికి గిఫ్ట్ ఇస్తాడు అమ్మాయికి, మళ్ళీ ఆడిని మొయ్యాలి. జీవితంలో పెళ్ళైన తర్వాత 10-15 ఏళ్ళు వీళ్ళకే అయిపోయిద్ది. ఎక్కడ నిద్ర ఉంటుంది ఆ పిల్లల్ని కలిగిన తర్వాత? ఎక్కడ నిద్ర ఉంటుందండి ఆడపిల్లలకి, పాపం స్త్రీలకి? ఈ అయ్యగారు గురకలు పెడతా అనుకుంటాడు పక్కన, పాపం ఆవిడే లేచి పాలు పట్టి అవి చేసి ఈ చేసి వాడి కింద నుంచి పైదాకు దోమేటప్పటికి రాత్రి అయిపోద్ది. మళ్ళీ అందం కోల్పోద్ది. వీడికి ఏమైందంటే ఇప్పుడు ఆ ఆవిడ మీద మోజు తగ్గింది. ఇప్పుడు వీడికి మోజు తగ్గి ఎవరో ఒక ఆవిడ దగ్గరికి పోయాడు. ఆవిడ ఏం చేసింది? శుభ్రంగా వీడి చేత 2 ఫ్లాట్లు కొనుక్కుంది. 2 ఫ్లాట్లు, ఒక్కొక్క ఫ్లాట్ దాదాపుగా 60 లక్షలు. 2 ఫ్లాట్లు అంటే 1,20,00,000. ఈవిడి గారికి ఫ్లాట్లు కొనియాలని ఈ అయ్యగారు జీతంలో 80% ఈఎంఐ కట్టేశాడు. అంటే ఇప్పుడు ఈ అయ్యగారికి ₹1,00,000 వస్తాయి ఉద్యోగం, జీతం ₹1,00,000 వస్తాయి. ఇప్పుడు 2 ఫ్లాట్లు కొనాలని చేశాడంటే జీతాన్ని కటింగ్లో పెట్టేశాడు. పైన 5,000 వస్తాయి ఇప్పుడు జీతం. ఇంట్లో తిండి లేదు, భార్యకు ఒక ముద్ద అన్నం లేదు, 2 మగపిల్లలు, ఒక్కడికి చదువు లేదు, గాలికి వదిలేశాడు. చివరికి ఆ అమ్మాయిని బాగా వాడుకొని వీడికి రవ్వంత విషం పెట్టి చంపేసింది. అయిపోయింది. ఎందుకంటే గొప్పడు జరిగాడు. ఇప్పుడు నాకు తెలియదు అని చెప్పి చేతులు దులిపేసుకుంది, అయిపోయింది. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి, తిడితే తిట్టించుకోవడానికి భార్య కాదు ఉందాడా? నీ డబ్బును ఆశించేది ఉందాడా? ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ అయ్యగారికి ఒక భార్యతో తృప్తి లేక ఒక వేశ్య దగ్గరికి పోయాడు అనుకోకుండా. వేశ్య దగ్గరికి పోయిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆవిడ గర్భం దాల్చింది అక్కడ. అప్పుడు పుట్టాడు ఈ హీరో. ఎవరు? యెఫ్తా. ఏమంటే వేశ్యలకి పుట్టిన వాళ్ళంటే పవిత్రంగా బ్రతుకుతారంటారా, అల్లరిగా పోకిరిలా బేవర్స్గా బతుకుతారంటారా? చెప్పండి. మామూలుగా యూజువల్లీ ఎలా బతుకుతారు?
మీరు బయట సైకోలను మీరు పరిశీలించండి. సైకోలు ఐడియా ఉన్నారు మీకు? సైకోస్ అంటారు. పేకలు కోసేవాళ్ళు, పాన్ పరాగులు, గుట్కాలు వేసేవాళ్ళు, డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు. ఈ మధ్య యూరోప్లో ఒక సర్వే జరిగింది. యూరప్ అండ్ అమెరికా, యుఎస్ అండ్ యూరప్లో సర్వే జరిగింది. ఆ సర్వే ఏంటంటే బాగా డ్రగ్స్కి అలవాటు పడిపోయి రేపులు చేసే వాళ్ళ మీద, హత్యలు చేసి దోపిడీలు చేసే వాళ్ళ మీద ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలోనట ఈ దోపిడీ, హత్యలు, రేపులు చేసే వాళ్ళ 100లో 80 మంది వేశ్యలకు పుట్టిన వాళ్ళేనట. ఎవరికి పుట్టిన వాళ్ళు? వేశ్యలకి. 1970లో అమెరికాలో సంఘటన జరిగిందండి. 1970 ఇన్ ద ఇయర్ అమెరికాలో. వాడి పేరు ఏంటంటే చార్లెస్ డాసన్. వాడి పేరు చార్లెస్ మాన్సన్ అంటారు, సారీ. ఈ చార్లెస్ మాన్సన్ అనే వీడు ఏం చేశాడంటే సడన్గా ఒక పెద్ద సినిమా దర్శకున్నండి పీక కోసి చంపేశాడు వీడు. ఒకసారి ఆడి బొమ్మను మీకు చూపించే ఏర్పాటు ఏమైనా ఉంటే చేస్తాను. ఉందా నాన్న? ఒకసారి ఆన్ చేయండి. రనీల్ దీన్ని కనెక్ట్ చేయను వచ్చి. ఇదిరా ఇది రానా? ఇదిగోండి ఆడి బొమ్మ చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది ఆడి బొమ్మ. ఆడి బొమ్మ చూస్తున్నారు ఇప్పుడు మీరు. నాకు తెలిసి చాలా చిన్నది. ఇప్పుడు కనపడుతుందా? వీడి పేరు చార్లెస్ మాన్సన్. వీడి పేరు. ఇంకో బొమ్మ కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి పోలీసులు పట్టుకున్నప్పుడు బొమ్మ అన్నమాట ఇది. పోలీసు వ్యవస్థ పట్టుకున్నప్పుడు ఆడి బొమ్మ. వీడి కథ ఏంటంటే వీడు వరుసగా కొన్ని హత్యలు చేశారు. ఎలా హత్యలు చేశాడో చూడండి. ఇదిగోండి ఈవిడ ఒక సినిమా హీరోయిన్ అండి. ఈవిడ ఒక సినిమా హీరోయిన్. ఉయ్యాలు ఊగుతుంటే వెనక నుంచి వచ్చి పేక్ కోసేసి ఆ ఉయ్యాల తాడుతోని ఈవిని చంపి పొత్తి కడుపులో 1000 పోట్లు పొడిచాడు కత్తి తీసుకుని. ఆ పేగులన్నింటినీ కూరగాయలు కోసినట్టు కోసేసాడు. చాలా భయంకరమైన రేపిస్తాడు. ఇదిగో చూడండి ఇవన్నీ వాడు చేసిన హత్యలు ఇవన్నీ. అదిగోండి చూడండి వాడు చేసిన హత్యలు ఇవన్నీ. ఆడవాళ్ళు కనపడ్డారా కడుపు చీల్చేదాకా వదలడాడు. రేప్ చేయటం, చంపేయటం, నెత్తురు తాగటం, వెళ్ళిపోవటం వాడి పని ఇది. వాడు రక్తం తాగుతాడు వాడు. ఇదిగో చూడండి మీ కళ్ళ ముందు చూపిస్తున్నా, అబద్ధాలు కాదు. ఇదిగోండి ఎలా చంపేస్తున్నాడు చూడండి. దాదాపుగానండి అన్అఫీషియల్గా అయితే 25 మంది ఆడపిల్లని చంపాడు. రికార్డ్స్ అయితే 9 ఆడపిల్లని చంపినట్టుగా రికార్డ్స్ చూపిస్తున్నాయి మనకి ప్రస్తుతం అమెరికన్ గవర్నమెంట్ ప్రకారంగా. వీడు ఎంతమందిని చంపాడు ఎంతకీ లెక్కలేదు. వీడు ఎలా వస్తాడో తెలుసా ఇంటికి? వీడి ఇంటికి వచ్చినప్పుడు గోనె పట్ట వేసుకొని వస్తాడండి. ఇదిగోండి వాడి ఇంటికి వచ్చేటప్పుడు ఈ మాసిపోయిన గోనె పట్టతో వస్తాడు వాడు. మాసిపోయిన గోనె పట్టతో డోర్ కొడతాడు. ఠక్ 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 అని డోర్ కొట్టంగానే ఎవరో ఒకరు తీస్తారు కదా. తీసినప్పుడు నాలుక బయట పెట్టి నవ్వుతాడు వాడు. ఇదిగో ఇలాగా నాలుక బయట పెట్టి నవ్వుతాడు. ఎవరు మీరు అని అడిగే లోపలికి తోసేస్తాడు. వాళ్ళు తోసేసి వాళ్ళని కట్టేసి, ఇదిగోండి వాడి గురించి న్యూస్ పేపర్స్ కూడా చూపిస్తున్నాం చూడండి. 1970లో ప్రచురితమైనటువంటి అమెరికన్ జర్నల్ ఇది. మాన్సన్ డినైస్ 8th మర్డర్. అంటే వీడు 8వ హత్య చేసినప్పుడు న్యూస్ పేపర్ అది. వాడిని పట్టించిన వాళ్ళకి కొన్ని $1,000 ఇస్తామని చెప్పి అమెరికన్ న్యూస్ జర్నల్లో ప్రచురితమైనటువంటి పత్రిక అనమాట ఇది. చాలా పెద్ద సైకో. పోలీసులకు చిక్కలేదు వాడు. పోలీసులకు చిక్కకుండా 9-10 ఏళ్ల పాటు కనిపించిన ప్రతి వాళ్ళని అర్ధరాత్రి 12 అయితే అమెరికా గడగడ గడగడలాడిపోయిందండి. 1970వ సంవత్సరంలో ప్రతి ఒక్కరిని చంపిపడేశాడు వీడు. వీడి గురించి చాలా బయటకు వచ్చేసి వీడంటేనే భయం వేసి ఒళ్ళు వణికి సచ్చారు ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాలందరూ. పైన మొదటి పైన స్వస్తిక్ సింబల్ వేసుకుంటాడు వీడు. వీడు నవ్వాడంటే చాలా డేంజర్. ఒకసారి నన్ను చూపించండి. ఏమండి? ఈజ్ వెరీ డేంజరస్ హ్యూమన్. చాలా భయంకరమైన వాడు వీడు. ఎందుకు అనంటే వీడిని చాలా వరకు పట్టుకోవాలని చూశారండి. 6 ఏళ్ళు కష్టపడ్డారండి పోలీసు వ్యవస్థ ఈయన పట్టుకోవడానికి. ఈ చార్లెస్ మాన్సన్ అనేవాడిని ప్రతి ఊరు తిరిగారు. న్యూజెర్సీ, న్యూయార్క్, కాలిఫోర్నియా, మిసిసిపి అన్ని స్టేట్లు గాలించారు. పోలీసులు అంతా అలర్ట్ అయిపోయారు. అర్ధరాత్రికి ఒక ఫోన్ వస్తుంది. వాడే ఫోన్ చేస్తాడు. ఇదిగో ఈరోజు అమ్మాయిని లేపేస్తున్నాడు, మీకు దమ్ముంటే పట్టుకోండి.
పెద్ద సైకో, బ్లేడ్ నోట్లో పెట్టుకొని ఇప్పుడు కొరుకుతూ ఉంటాడు బ్లేడ్ని. మనిషి మాంసాలు తింటాడు వాడు, భయంకరమైన సైకో వాడు. వాడిని పట్టుకోవటానికి ఆర్మీ వ్యవస్థ రంగంలోకి దిగిన ఎవరి వల్ల కాలేదు. చివరికి వాడికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు బయటకు వచ్చినాయి. వాడి కోసం గాలించడానికి వాళ్ళు పుట్టింటికి పోయారు. మొత్తానికి వాడి పేరు, వాడు ఏ ఊరిలో పుట్టాడో అర్థమైంది. వాళ్ళు ఊరికి పోయారు, ఫోటో చూపించారు. ఒక ముసలావిడ కూర్చుందట అక్కడ. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో జరిగిన రిపోర్ట్స్ చెప్తున్నాను మీకు. ఆ ముసలావిని అడిగారట, అమ్మా ఈయన ఎప్పుడైనా చూసారా ఈ పేపర్లో ఉన్నోడిని అని అడిగారట. ఒక ముసలావిడేమో, నాకు తెలీదు, వాళ్ళ ఇల్లు అయితే 2 వీధుల బజార్ అవతల ఒక ఆవిడ ఉంటుంది, 90 ఏళ్ళ ముసలావిడ. ఆవిడికి గతమంతా బాగా తెలుసు. ఆవిడనేళ్ళు అడగమని చెప్తే ఆవిడ దగ్గరికి వెళ్ళారట. అప్పుడు ఆవిడ చెప్పింది, ఏమయ్యా వీళ్ళ నాన్న పేరు జేమ్స్ అని చెప్పింది. ఏం పేరట? జేమ్స్. 2 ఇళ్ళు అవతల ఇల్లు అడిగారు. వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళ నాన్న పేరు జేమ్స్ కాదు, జాక్, వాడు ఆఫ్రికాలో వంట చేసేవాడు అని చెప్పారు. 3 ఇల్లులు దాటి ఇంకొక ఆవిడని అడిగారు. వాళ్ళ నాన్న పేరు జాక్ కాదు, జేమ్స్ కాదు, వాళ్ళ నాన్న పేరు జాన్, వాడు ఎక్కడో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడని చెప్పారు. ఇల్లు మారేటప్పుడు తండ్రి పేరు మారిపోతుంది. ఇల్లు మారేటప్పుడు వాళ్ళ నాన్న ఎవరో క్లారిటీ రావట్లా. ఏం అర్థం కాలే కాసేపు జనాలకి. అసలు వీళ్ళ నాన్న గురించి మనకు వద్దు కానీ వీళ్ళ అమ్మ ఎవరు అని అడిగారండి ఫైనల్గా. అప్పుడు చెప్పిన నిగ్గు తేల్చే నిజం ఏంటంటే వీళ్ళ అవ్వడ పేరు, వీళ్ళ అమ్మ పేరు క్యాథలిన్ మెడెస్సా. వీళ్ళ అమ్మ ఎవరంటే ఈవిడొక వేశ్య. ఎవరీవిడ? ఆవిడ బొమ్మ కూడా చూపిస్తా చూడండి మీకు. ఆవిడ బొమ్మ కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి, క్యాథలిన్ మెడాక్స్ లేదా మెడాన్ అని పిలుస్తారండి వీళ్ళని. చూస్తున్నారా? 16 ఏళ్ల వయసులో వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది. 16 ఏండ్ల వయసులోనే వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది. 16 ఏండ్ల వయసులో వ్యభిచార వృత్తికి వెళ్తే ఆ వ్యభిచారం చేసే క్రమంలో ఏ విట్టుడు వచ్చాడో ఆవిడికి తెలియదు. ఎవరి ద్వారా గర్భం వచ్చిందో ఆవిడికి క్లారిటీ లేదు. ఎందుకంటే వేశ్య అంటే ఒకడితో ఉండేది కాదు కదా, రోజుకి 10 మంది వస్తారు వాళ్ళ ఇంటికి. ఎవడి వల్ల గర్భం వచ్చిందో అర్థం కాల, పిచ్చెక్కిపోయింది ఆవిడికి, మొత్తానికి గర్భవతి అయిపోయింది. ఆ రోజుల్లో అమెరికాలో అబార్షన్ అనేది చట్టవిరుద్ధం. ఈ రోజుల్లో అంటే చట్ట ప్రకారంగా న్యాయం అది. ఈ రోజుల్లో లీగల్, ఆ రోజుల్లో ఇల్లీగల్ 1970లో. ఈవిడ అబార్షన్ చేయించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఖచ్చితంగా ఆ గర్భం పెరిగి బిడ్డ బయటకు వచ్చేదాకా మోయాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పక తండ్రి ఎవడో తెలియకపోయినా కానీ వీడిని మొత్తానికి కనింది. వీడికి 5 ఏళ్ళు వచ్చే సమయానికి ఈవిడ ఏం చేసిందంటే, ఈవిడ దగ్గరికి వస్తుంటారు కదా వీటిలో, వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవటానికి గడప దగ్గర పెట్టిందండి ఈయన్ని, సొంత కొడుకుని. మీకు వినటానికి చేదుగా ఉండొచ్చు కొన్ని నా మాటలో. సొంత కొడుకుని డబ్బులు కలెక్ట్ చేసుకోవాలరా నువ్వు. కొంతమంది అంకుల్స్ వస్తారు, రే నువ్వు ఆ వీధి దగ్గర ఉండాలాడ, డబ్బులు ఇచ్చినోని పంపించాలన్నమాట నువ్వు. పాపం ఆడికేం తెలుసండి, పాపం పిల్లగాడు ఆడ కూర్చొని అంకుల్ డబ్బులు అనేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు, బొక్కగిల్లేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. వరదాడు స్కూల్కి వెళ్ళాడట. స్కూల్లో జాయిన్ చేయించింది వాళ్ళమ్మ. స్కూల్కి వెళ్ళినప్పుడు, అరే మీ నాన్న పేరు చెప్పండి రా అంటే అందరూ లేచి వాళ్ళ నాన్న పేరు చెప్పారు. వీళ్ళకి నాన్న పేరు ఏంట్రా అని అడిగితే ఇటు తెలియదని చెప్పాడంట. ఐ డోంట్ నో మ్యామ్, నాకు తెలియదండి అన్నాడట. పక్క నవ్వారటండి పిల్లలందరూ. అరే మీ నాన్న పేరు తెలీదా? మీ నాన్న పేరు తెలియకపోవటం ఏంట్రా, నీకు ఎవడికి పుట్టావు అసలు నువ్వు అని టీచర్ల మొదలుకొని పిల్లల వరకు ర్యాగింగ్ చేసి వాడి ఎమ్మడబడి వాడిని నవ్వి వాడి కోపం వచ్చేస్తుండేదట. స్కూల్కి వచ్చేటప్పుడు అందరు పిల్లలు వాళ్ళ నాన్న చిటుకునేలు పట్టుకొని వస్తుంటే వీడికి మాత్రం నానే లేకుండా పాపం ఒక్కడే బ్యాగ్ తగిలించుకొని వచ్చేవాడట. పిల్లలందరూ ఏడిపించుకు తిన్నారు. టీచర్లు బాగా హింస పెట్టారు. ఈయన్ని దూరం పెట్టేశారు. స్కూల్లో వీడికి కొద్దిగా దూరం పెట్టండి రా అని చెప్పి దూరం పెట్టేశారు. వాడికి పిచ్చెక్కిపోయిందండి. వాడికి మెంటలు వచ్చింది సమాజాన్ని చూసే. నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు కదా. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడంట. అమ్మా అందరూ నాన్న పేరు ఏంటని అడుగుతున్నారే, వాట్ ఈజ్ మై ఫాదర్స్ నేమ్, ఏంటి మా నాన్న పేరు అన్నప్పుడు, అరే నాకు తెలియదురా అని చెప్పిందట. వాడికి మెంటలెక్కిపోయిందండి. వాడికి 16 ఏండ్ల వయసు వచ్చింది. వాడికి అప్పటికే స్పృహ వచ్చింది. 16 ఏండ్ల టీనేజర్ అయ్యాడు. ఒకరోజు ఇంట్లో ఎవ్వడికి చెప్పకుండా పారిపోయాడు. వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండా పారిపోయాడు. 1954 ఆ టైంలో పారిపోయాడు. సీన్ కట్ చేస్తే కరెక్ట్గా 1970లో క్రూరంగా చంపిన ఒక సైకో రూపంలో బయటకు వచ్చాడు. అంటే ఒక వేశ్యకి పుట్టినవాడు, తండ్రి లేడు,
తల్లి చూస్తే భయంకరమైన వ్యభిచారి, పెంచేవాళ్ళు లేరు, మంచి చెప్పేవాళ్ళు లేరు, గల్లీలమ్మడ తిరిగారు, ఎక్కడికో పోయారు, పోకిరి వాళ్ళతో సావాసం చేశాడు, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు, మందుకి అడిక్ట్ అయిపోయాడు, సిగరెట్లకు అడిక్ట్ అయిపోయారు, భయంకరమైన బానిస అయిపోయాడు వాటికి. చివరికి సైకోలా మారిపోయాడు. 1970 నుంచి 9 మందిని పీక కోసి రక్తం తాగిన రక్త పిశాచిగా మారిపోయాడు అంటాడు. అంటే ఒక వేశ్యకి పుట్టిన వాళ్ళను మనం గమనిస్తే బయట సమాజంలో ఇదిగో ఇలా సైకోల్లా మారిపోతున్నారు, ఇలాగా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, ఇలాగా 10 మంది ప్రాణాలు తీసే నీచుల్లా, నికృష్టుల్లా, వికృతుల్లా మారిపోతున్నారు. ఇప్పుడు ఈయన కూడా ఎవరికి పుట్టాడు? ఎవరికి పుట్టాడు ఈయన? వేశ్యకేగా, వేశ్యకే. మరి ఈయన కూడా సైకో అవ్వాలిగా, అవ్వాలి కదా, అవ్వలేదండి. ఒకరోజు ఏం జరిగిందో చూడండి ఆయన జీవితంలో. వేశ్యకు పుట్టిన ఆయన 13వ అధ్యాయానికి రండి, ఎందుకంటే మీకు ఆ డెప్త్ అర్థం కావాలంటే బయట సంఘటనలు అర్థమైతేనే మీకు అర్థమవుతాయి. 11వ అధ్యాయం 1 చదివారు కదా, 2 కూడా చదువునానా. గిలాదు భార్య అంటే ఇప్పుడు ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ వీళ్ళ నాన్న ఎవరో తెలిసి కదా సంతోషం కొద్దిగా. ఎవరట వీళ్ళ నాన్న? గిలాదు. వాళ్ళ నాన్న పేరు అయితే ఐడియా ఉంది. వాళ్ళ నాన్నకి ఆల్రెడీ అఫీషియల్గా ఒక భార్య ఉంది. వీళ్ళ అమ్మతో వేష జరగటం వల్ల పుట్టాడు ఈ అయ్యగారు ఇక్కడ. కానీ వీళ్ళ నాన్నకి మంచి భార్య ఉంది. ఆ భార్యకి కుమారులు ఉన్నారు, ఒక 2 కుమారులు ఉన్నారు ఆ భార్యకి. ఏం జరిగిందో చదవనా. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారట. ఇటు ఈ బొడ్డోడు పెద్దోడు అయిపోయాడు, అటు వాళ్ళిద్దరు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళు పెద్దవారై రే ఓ రోజు ఇంటికి వచ్చాడు పాపం వాళ్ళ నాన్నని చూస్తానికి. ఈ పశువుడు వాళ్ళ నాన్నని చూస్తానికి ఓ రోజు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే వాళ్ళ సవతి తల్లి అనుకోండి, కాసేపు వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వీడికి అన్నలో తమ్ముళ్ళు అవుతారు కదా మొత్తానికి. వాళ్ళు ఏమన్నారు చదమ్మా. రే నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టావు, రే నువ్వు ఒక వ్యభిచారికి పుట్టావు, నువ్వు ఎవడరా అసలు నువ్వు మా ఇంటికి వస్తున్నావు, నువ్వు మా అమ్మకి ఏమైనా పుట్టావా, నువ్వు మాతో పాటు కలిసి ఏమైనా పెరిగావా, ఎవడరా అసలు నువ్వు, మా నానేదో ఆ రోజు తప్పుడు పని చేయటం నాన్న పుట్టిన తప్పుడు ఒడివిరా, నువ్వు ఎవడవు అసలు, నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను, మా నాన్న దగ్గరికి ఎప్పుడు రాకు, నువ్వు నానా అని కూడా పిలవద్దు, నువ్వు చిల్లి గవ్వ కూడా ఇవ్వను మా నాన్న ఆస్తిలో మేమిద్దరం, అసలు నువ్వు ముందు దూరం జరుగుపో అని చెప్పి మెడబట్టుకొని ఆ పశువుని బయటికి ఎంటేశారండి ఆ చిన్నోడిని. ఇంకా చదవండి అమ్మా. యొఫ్తా ఏమండి ఈయన మనం మొదట్లోనే ఒక వచనం చూసాం, ఏంటట ఈయన పరాక్రమము గల. ఏమండి ఈ యొఫ్తాకి భుజాల దాకా రారండి వాళ్ళిద్దరు. గట్టిగా పిడికిలు బిగించి కొట్టాడు అనుకోండి వాళ్ళిద్దరిని. ఒకడు అరగుద్దుకి, రెండోడు పావు గుద్దుకి చేస్తారు. అంత బాడీ ఉంది ఎవరికి? యొఫ్తాకి. కానీనండి తన శరీర బలాన్ని చూపించదలుచుకోలేదండి ఆయన. తనకున్న ఎత్తును బట్టి గర్వపడలేదండి ఆయన. వీళ్ళిద్దరిని చంపేసి పీక బిసికేస్తే అంతకుముందు గతంలో ఏం జరిగిందో తెలుసా మీకు? ఇప్పుడు ఇది ఎన్నో అధ్యాయం రా మీరు చదువుతుంది? 11 కదా. 9వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి. దీని గతంలో 9వ అధ్యాయంలో ఆస్తి కోసం ఒక అంటే మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్లో అయితే క్యాంక్యూబిన్ అంటారు, దాన్ని తెలుగులో చెప్పలేకపోతున్నాను నేను, అందుకని వదిలేస్తున్నా. అంటే ఒక ఇల్లీగల్ వైఫ్కి పుట్టినటువంటి వాడు ఒకడు ఉన్నాడు 9వ అధ్యాయంలో. వాడి పేరు అబీమెలెక్. వాడు ఆస్తి కోసం ఏం చేశాడు? 9:5 చదవండి ఒకసారి. ఇదే న్యాయాధిపతులు 9వ అధ్యాయము 5. ఇక్కడ కూడా అదే సంఘటన అండి. ఇక్కడ కూడా ఈ అబీమెలెక్ అనేవాడికి ఒక నాన్న, వీడికి అనుకోకుండా పుట్టినటువంటి కొడుకు అబీమెలెక్ అనేవాడు. తర్వాత అతడు ఎఫ్రాలో ఉన్న వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికి పోయాడట. ఇంటికి పోయి యెరుబయలు కుమారులను తన సహోదరులైన 70 మంది మనుషులను 70 మంది అన్నలు ఉన్నారండి వీడికి. ఎవరికి? అబీమెలెకు. ఒక్క తండ్రికే పుట్టారు కానీ తల్లులు వేరే వీళ్ళందరికీ. గిజ్జోన్ అండి ఆడ ఉంది, ఎవడో కాదు, గిజ్జోన్ గారు 70 మంది పిల్లలు ఉన్నారు గిజ్జోన్ గారికి. ఈయనేమో ఒక తల్లికి పుట్టినోళ్ళు, మిగతా 70 మంది మిగతా తల్లులకు పుట్టినోళ్ళు. ఆస్తి కోసం ఏం చేశాడు చూడండి అక్కడ. ఆ 70 మంది అన్నదమ్ముళ్ళని, వీడి సొంత అన్నలాళ్ళందరూ ఒక తండ్రికి పుట్టినోళ్ళు, ఆ సొంత అన్నల్ని ఒక రాయి మీద గొడ్డలి పెట్టి తలకాయలు నరికి పడేశాడండి ఆస్తి కోసం. దేనికోసం? ఆస్తి కోసం. ఈరోజు లేరండి ఆస్తి కోసం సొంత అన్నదమ్ములు పొడుచుకొని జావట్ల ఈరోజు బయట. గజం భూమి కోసం గుణపాలు పట్టుకొని పేకలు దిగదా కొట్టుకోవట్ల బయట.
కోర్టులో కొట్టుకోవట్లేదండి, పోలీస్ కేసులు జరగట్లేదండి. సొంత అన్నదమ్ములు విడదీస్తుంది ఈరోజు ఆస్తి. గజం భూమి దగ్గర నష్టపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు, చుట్టాలే భూముల దగ్గర మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ కోర్టులో కేసులు ఇప్పటికీ నడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అండి. ఆ రోజుల్లో ఆస్తి కోసం అభిమేలక్ అనేవాడు 70 మంది అన్నల్ని రాయి మీద వేయటం, ఒక్కొక్కరి తల నరకటం అండి. మొత్తం రక్తం అంతా ఏరై బారింది అక్కడ, అంతకు మునుపు అధ్యాయంలోనే. ఇప్పుడు ఈయన ఎన్నో అధ్యాయంలో వచ్చాడు? 11వ. మరి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చుగా. గతంలో కూడా ఇట్లానే జరిగింది. అభిమేలక్ అనేవాడు వేసిపడేశాడు ఆస్తి కోసం. నేను కూడా అభిమేలక్ అయిపోయి ఆడికి ఇంకా 70 మంది అభిమేలక్ గాడి కాడ శత్రువులు. ఈయనకి ఎంతమంది? తిప్పి కొడితే 2 అంతే. వీళ్ళిద్దరిని, వీళ్ళ కత్తి కూడా అనవసరం వీళ్ళకి, చెయ్యి చాలు, చెయ్య కత్తి ఆయనకి. ఒక్క దెబ్బ ఎత్తే ఒక్కొక్కడు పునర్జన్మ లేకుండా పోతాడు. కానీ తన బలాన్ని, తన బలగాన్ని ఉపయోగించలేదండి ఆయన. అదే చెప్తున్నాను, చదవండి ఇంకా. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి ఏమయ్యాడట? పారిపోయాడట. అంటే పారిపోయేంత మెంటల్ ఎక్కిచ్చారు ఆయనకి, అంత హింసించారు ఆయన్ని, అంత ఇబ్బందులు పెట్టారు ఆయన్ని. చివరికంటే ఆ ఊరు నుంచి తట్టాపుట్ట సర్దుకుని అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా పారిపోయాడు ఆయన. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడంటారా? టోపు అనే ఒక దేశానికి వెళ్ళిపోయాడటండి ఈయన. ఒక దేశానికి వెళ్ళిపోయాడట ఈయన. అంటే ఈరోజు సమాజాన్ని ఆస్తుల కోసం కొట్టుకు చేస్తున్నాడు. నేటి సమాజాన్ని ఆస్తుల కోసం 70 మంది అన్నల్ని చెప్పిన అభిమేలక్ని పక్కన పెట్టి చూస్తే యెఫ్తా ఎంత మంచోడు అంటే, మళ్ళీ ఒక వేశ్యకు పుట్టాడు. చాలా కఠినంగా బతకొచ్చు, మంచి చెడు చెప్పేవాళ్ళు లేడు, అన్నదమ్ముల ప్రేమ కూడా ఏమీ తెలియదు ఆయనకి. కానీ అండి దేవుణ్ణి నమ్ముకున్నాడండి ఆయన. మా అమ్మ అంటే వేశ్య, తెలుసో తెలియకో మొత్తానికి పనికి మాలిన పనులు చేసింది మా అమ్మ. మా నాన్న ఒక పనికి మాలిన పని చేశాడు. ఆ 2 పనికి మాలిన పనుల వల్ల నేను పుట్టాను. నేనైనా బాగుపడాలి నా లైఫ్లో, నేనైనా సరే నా దేవుడి కోసం న్యాయంగా బతకాలి, వాళ్ళలాగా నేను బతకూడదు అని అనుకున్నాడండి ఆయన. ఈరోజు మనం ఎలాంటి వాళ్ళం అంటే, నాన్న మందు తాగటం చూసి కొడుకు కూడా మందు అవుతాడు మనలో. నాన్నకి సిగరెట్ అలవాటు ఉంటే వీడు బాత్రూంలో పోయి సిగరెట్లు వదులుతుంటాడు లోపల. మన తల్లిదండ్రులకు ఏ అలవాట్లు ఉన్నాయో, ముఖ్యంగా చెడు అలవాట్లు ఏమైతే ఉన్నాయో అవి మనం పుడికి పుచ్చుకుంటాం. మన అమ్మ బాగోపోతే అమ్మ పోలికలతో వ్యవహరిస్తూ ఉంటుంది కూతురు, నాన్న బాగోపోతే నాన్నలాగే వ్యవహరించాలని చూస్తారు కొడుకు. కానీ అమ్మని నాన్నని చూడకుండా, చెడ్డ పనులు చేయకుండా, దేవుణ్ణి చూసి, దేవుడి నీతిని చూసి, ఎవ్వరికి ఏ కీడు తలపెట్టకుండా తానే పారిపోయి దేశం కాని దేశంలో పోకిరి వాళ్ళ మధ్యలో బతికాడండి ఆయన. పోకిరి వాళ్ళు ఉంటారు ఆ ఊర్లో, మీరు చదివితే అలాగ టోపు దేశంలో. అలాంటి పోకిరి వాళ్ళ మధ్య ఇంకా కింద చదువున్నాను, అదిగోండి అల్లరి జనము. ఏ జనం? ఇలాగే డ్రగ్గులు తీసుకునే వాళ్ళు, భయంకరంగా మందులు తాగేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చారట యెఫ్తా దగ్గరికి. అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అంటే ఈయన బ్రతికింది కూడా న్యాయవంతుల మధ్యలో కాదు, అల్లరి పోకిరి వాళ్ళ మధ్యలో బతికాడు. కానీ తన నీతిని మాత్రం తను పోగొట్టుకోలేదు. ఈరోజు మన సమాజం ఎలా ఉంది చెప్పండి? నువ్వేదో పనికి వెళ్తావు, ఏ పనికైనా హాస్పిటల్లో పనికి పోతావా, తాపి పట్టుకుంటావా, వ్యవసాయం చేస్తావా, ఏదైనా చేసుకో నీ పని. నీ పక్కన వాళ్ళ ప్రభావం నీ మీద పడుతుందా? నీ దైవిక ప్రభావం వాళ్ళ మీద పడుతుందా? నువ్వు వాళ్ళని దేవుళ్ళలోకి తీసుకొస్తున్నావా, వాళ్ళు నిన్ను దెయ్యంలోకి లాక్కుపోతున్నారా? ఒకసారి ఆలోచించు ఒకసారి. ఆదివారం ఒక్కరోజేనండి మన భక్తి మనకు ఉండేది. మిగతా వారాల్లో మన మాటలు బాగు, మన అందరికీ రహస్య జీవితాలు ఉన్నాయి ఇక్కడ. అందరికీ రహస్య జీవితాలు ఉన్నాయి అక్కడ. బయట చూస్తేనే మనల్ని తట్టుకోగలరు, లోపల చూస్తే ఒక్కొక్కడు కుళ్ళిపోయిన నేరేడి పండులాగా ఉన్నాడు. ఈరోజు మన సమాజం అంతా పాడైపోయింది, మనుషులు మృగాల్లా పాడైపోయారు ఈనాటి సమాజంలో. నీ రహస్య జీవితాన్ని ఒక్కసారి ఆలోచించుకో. ఎవరికి తెలియకుండా చేస్తున్న తప్పులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంత పాపంలో కూరుకుపోయావో, ఎంత ఊపిలో పడిపోయావో. దేవుడి దగ్గరికి వస్తున్నావు, సంఘానికి వస్తున్నావు, ఆరాధనలు చేస్తున్నావు, నీ బ్రతుకు కాలకోట విషంగా మారిపోయింది. ఈ రోజున నీలో పావురము లేదు పరిశుద్ధాత్మగా, నీలో పాముంది సాతానులాగా. ఆలోచించొక్కసారి నీ జీవితం ఎలా మారిపోయిందో. తమ్ముడా, చెల్లి, అన్న, అక్క, మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చెరిపేస్తున్నారు, మనం వాళ్ళని బాగు చేయట్లా. దేవుడు ఏం కోరుకున్నాడంటే, చీకటిగా ఉన్న నువ్వు వెలగాలని కోరుకున్నాడు. కానీ చీకటిని చూసి నీ కొవ్వొత్తి ఆరిపోతుంది. యెఫ్తా లాంటోడు కాదండి. అల్లరి జనం చుట్టూరు సంచరించినా, పోకిరి వాళ్ళు తన చుట్టూరు తనతో కలిసి సావాసం చేసినా తాను మారలేదు, పైగా వాళ్ళని మార్చేశాడు దేవుళ్ళలోకి. ఎంత గొప్పడో చూడండి ఆయన. యెఫ్తా కూడా అనుకుని ఉంటాడు, ఏంటి దేవా
వేశ్యకు పుట్టడం నా తప్ప? మా నాన్న అనుకోకుండా జరగటంలో నా తప్పే ఉందా? నా అన్నలు నన్ను గెంటేస్తుంటే ఏం చేస్తున్నావయ్యా మౌనంగా? ఎందుకు మౌనం అయిపోయావో మహాపరాక్రమవంతుడా? నా జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నీతిగా బ్రతికినందుకు నాకు ఇన్ని కష్టాలు. నన్ను గెంటేశారు, నా అన్నలు నన్ను గెంటేశారు, మా నాన్న నన్ను దగ్గరికి రానియట్లేదు, ఊరులో నన్ను పడేశారు, కట్టుబట్టలతో వెళ్ళిపోయా. ఎందుకు మౌనంగా ఉన్నావు దేవా అని ఆయన కూడా రోధించవచ్చు. దేవుడండి మంచిగా బ్రతికిన వాళ్ళకు కొన్నిసార్లు కష్టాలు వస్తే ఆయన ముందుకొచ్చి తీర్చడండి. అప్పుడప్పుడు మనం దేవుని అపార్థం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తుంటే నా దేవుడు నాకు సమాధానాన్ని ఇవ్వటం లేదు, నా శత్రువుల్ని ఎందుకు ఓడించట్లేదు అనుకుంటాం. దేవుడి లెక్కలు వేరు, నీ లెక్కలు వేరు. యోసేపు కూడా అంతే కదా. యోసేపును కూడా ఏం చేశారు చెప్పండి? సొంత అన్నలే. మనల్ని మోసం చేసేది బయటోడు కాదండి. ఎవరు? మనోళ్ళే, మన చుట్టాలే, మన బంధువులే. మనోళ్ళే మనల్ని మోసం చేస్తారు. నువ్వేం చేస్తావంటే దేవుడిని పక్కన పెట్టి వాళ్ళ సంఖ్య నాకుతూ ఉంటావు, వాళ్ళతో పాటు పోతూ ఉంటావు, నీ దేవుడిని పక్కన పెట్టేస్తావు. రేపొద్దున వాళ్ళే నీకు వెళ్ళిపోయి పడుతారు. అప్పుడు మళ్ళీ తిరిగి దేవుని ప్రశ్నిస్తావు నువ్వు. నీ దగ్గరికి ఒకరోజు మీటింగ్ కార్డు వచ్చింది, పాంప్లెట్. అదే సమయంలో ఒక పెళ్లి కార్డు వచ్చింది నీ బంధువుది. ఎక్కడ పోతావు చెప్పు, నువ్వు నిజం చెప్పు. ఒకే రోజు వచ్చింది, ఇదే 28వ తారీఖు మీటింగ్ కార్డు వచ్చింది, నీ బంధువు యొక్క పెళ్లి కార్డు వచ్చింది. ఎక్కడ పోతావు? బంధువుల దగ్గరికి పోతావు. ఎందుకు? నీ లాజిక్ ఏంటో తెలుసా? వెళ్ళకపోతే మా వాడు ఫీల్ అవుతాడు, మళ్ళా నా పెళ్ళికి కానీ తర్వాత నాకు అవసరమైనప్పుడు కానీ రాడు కదా. అంటే నీ బంధువు ఫీల్ అవుతాడని వెళ్ళావు, మరి దేవుడు ఫీల్ కాడా? దేవుడికి ఫీలింగ్స్ లేవా? ఓ రోజు తండ్రిని పాతి పెట్టుకోవడానికి వస్తాడు శిష్యుడు యేసు ప్రభు దగ్గరికి. యేసు, నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టుకొని వస్తాను, సెలవిస్తావా అన్నప్పుడు ఏమన్నాడండి ఆయన? మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుందరు, నీ వచ్చి నన్ను వెంబడించి ఫాలో మీ, లీవ్ ఇట్, వదిలేసేదాన్ని అన్నాడు ఆయన. చాలా కఠినుడు మన దేవుడు కొన్ని విషయాల్లో. శవం చావు కబురు వస్తేనే పక్కన పెట్టమన్నాడంటే విందు కబుర్లు పక్కన పెట్టవా? విందు జరిగి ఇంటికి పోవటం మేలన్నాడా, మరణించిన వాడి ఇంటికి పోవటం మేలన్నాడా చెప్పు? దేనికి వెయిటేజ్ ఎక్కువ ఇచ్చాడు దేవుడు? ప్రసంగి 7:1-2 అంటాడు కదండి, ఒకటి జన్మదినము కంటే మరణదినము మేలు, విందు జరుగు ఇంటికి పోవట కంటే, అంటే ఒక పెళ్ళి ఇంటికి పోవట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవటం మేలు. అంటే చచ్చిన శవం దగ్గరికి వెళ్ళటం వేరు, పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళటం కంటే. మనం రివర్స్ లేండి. మనం ఎలాంటి వాళ్ళం అంటే శవం వస్తుంటే ఆ రోడ్లో కూడా పోం మనం. నువ్వు కావేటి శవం రేపు పొద్దున ఇంకోటి ఉంటాడు. అంతకుముందు చిన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కార్డులు ఇస్తుండేవాళ్ళు. మా అమ్మ దగ్గరికి వచ్చి ఇస్తుండేవాళ్ళు. అమ్మ పలానా ఆయన చచ్చిపోయాడు, దినం భోజనానికి అని చెప్పి కార్డు ఇచ్చేవాడు. కార్డు ఎత్తంటే మా అమ్మ ఏమరగంటే తలకాయ ఊపేది గొర్రెలాగా. అలా తెల్లంగానే చింపి కాలువలో పడేసేది. లాజిక్ ఏంటట? ఆ కార్డు ఇంట్లో ఉంటేనట ఆ దెయ్యం మన ఇంటికి వచ్చిద్దట. బా ఏమి లాజిక్ అమ్మా. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసంటే, ఆ దినానికి వెళ్ళినప్పుడు గ్లాసులు చెంబులు ఇస్తారు, అవి పట్టుకొస్తారు. మరి అప్పుడు రాదట్టుకుంటుంది దెయ్యం. ఇది తెలివి తగలేయ్యా. కార్డులో దెయ్యం వచ్చింది, ఆడిచ్చే గ్లాసులో దెయ్యం రాదు. ఏమనాలి నేను? కార్డు పట్టుకుంటేనట దెయ్యం వచ్చేసిద్దట. నేను అన్నాను, సరే కార్డు పట్టుకొని లోపల పెడితేనే దెయ్యం వచ్చేది. మరి ఆ కార్డులు ప్రింటింగ్ చేస్తాడు, ఆడేది 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. మరి ఆడికి ఎన్ని దెయ్యాలు రావాలి ఆడింటికి? కార్డులన్నీ ప్రింటింగ్ చేసేవాడు ఒకడు ఉంటాడు కదండి, దినం కార్డులన్నీ. మరి ఆడు బాగానే బాగుపడుతున్నాడు కదా. నీకు ఒక కార్డుకే దెయ్యం వస్తే మరి పొద్దున్న అయితే 10 శవాల కార్డులు ఉంటాయి. మరి ఆడి దగ్గరికి దెయ్యాల చంద్రముఖి రావాలి, అరుంధతి రావాలి ఆడి దగ్గరికి. మరి ఆడు మాత్రం బిల్డింగ్లు కట్టేస్తున్నాడు ఆడు. ఎవరిని మోసం చేస్తున్నావు? సరేనండి, ఓ పని చేద్దాం. నువ్వు పెళ్లి భోజనానికి వెళ్తావు కదా, పెళ్ళికి వెళ్తావు కదా, ఆ పైన వేసిన టెంట్ నిన్నే దినం దగ్గర నుంచి వచ్చింది, ఎవడికి తెలుసు? అవునా కదా? పెళ్ళికి వెళ్తున్నావు, టేబుల్ మీద శుభ్రంగా కూర్చొని తింటున్నావు, ఆ టేబుల్ మీద శవాన్ని బండెట్టారేమో నిన్న, ఎవడికి తెలుసు? నువ్వేం చూసి వచ్చావు పోయి. లేదంటే పెళ్లి భోజనాల టెంట్ హౌస్ వేరు, దినం భోజనాల టెంట్ హౌస్ వేరు ఉండిద్దా? రెండు ఒకటేగా. ఆ టెంట్లో ఈ మీదకి వచ్చిద్ది, ఆడ పడేసిందే ఈడకి వచ్చిద్ది, ఆడ గరిట్లే, ఆడ డేక్షాలే, ఆడయ్యన్నీ. మరి అసలు నిన్ను వడ్డించినవాడే దినం భోజనం, నీకు ఈరోజు పెళ్లి భోజనం వడ్డిస్తున్నాడేమో. ఏంటి ఏమైపోతున్నా? దేవుడు ఎంత గొప్పడంటే, విందు జరుగు ఇంటికి పోవటం కంటే ప్రలాపించి వారి ఇంటికి పోవటం ఎలా అని దీనికి వెయిటేజ్ ఇచ్చాడు.
ఇప్పుడు ప్రలాపిస్తున్న శవం దగ్గరికి వెళ్ళాలా, సువార్త దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ దేనికి వేటేజ్ ఇచ్చాడు? సువార్తకి ఇచ్చాడు. ఒక దగ్గర విందు, మరణం, మరణానికి రైట్ కొట్టమన్నాడు. మరణము సువార్త, సువార్తకి రైట్ కొట్టమన్నాడు. నువ్వు దేనికి కొడతానా? నువ్వు మూడో దానికి కొడతావు, రెండో దానికి, మొదటి దానికి కొడతావు. నువ్వు విందు కొడతావు, తీసి పక్కన పడేసిన దానికి రైట్ మార్క్ కొడతావు ఏంట్రా నాయన నువ్వు? నీకు బైబిల్ అర్థం కాల, నీకు బైబిల్ అర్థం కాల. ఇక్కడ కూడా మహానుభావుడు ఎంత గొప్పడు అంటేనండి, యెఫ్తా గారు అంత గొప్పగా ఒక వేశ్యకు పుట్టినటువంటి ఆయన తన జీవితంలో కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, కానీ తన నీతిని మాత్రం తను ఏం చేయలే, విడిచిపెట్టల. దేవుడు మనందరినీ ఒకసారి కష్టాల్లో ఉంచుతాడు. యోసేపు లాగానే. యోసేపుడు సొంత అన్నలందరూ ఇందాక చెప్పాను బావిలో పడేశారు, ఎండిపోయిన బావిలో. దేవుడు అప్పటికప్పుడు లాగేయచ్చు. యోసేపు లాగలడా, లాగలేడా? ఇర్మియాను లాగాడు. ఇర్మియాను కూడా బావిలో పడేశారు. ఎబెద్మెలకు ఇర్మియా గ్రంథంలో ఉంటాడు. అక్కడ దేవుడు ఒక షండు ద్వారా బావిలో నుంచి పైకి లాగిస్తాడు ఇర్మియాని. ఇక్కడ కూడా లాగిచ్చి కాపాడొచ్చు కదా, కాపాడలా. దేవుడు మౌనంగా ఉన్నాడు. యోసేపును బట్టలోడ తీశారు, కొడుతున్నారు, దేవుడు మౌనంగా ఉన్నాడు. యోసేపును బావిలో పడేశారు, దేవుడు మౌనంగా ఉన్నారు. యోసేపును ఇష్మాయేలుకి అమ్మేశారు, దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇష్మాయేలు పోతీఫర్కి అమ్మేశాడు, దేవుడు మౌనంగా ఉన్నాడు. అక్కడేమో ఆవిడెవరో ఒక ఆడావిడ వచ్చి నువ్వు నాతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటావా లేదని కాలర్ పట్టుకుంది, దేవుడు మౌనంగా ఉన్నాడు. అక్కడి నుంచి తీసుకెళ్లి జైల్లో పడేశారు, దేవుడు మౌనంగా ఉన్నారు. ఆ జైల్లో పిచ్చికొట్టుడు కొడుతున్నారు యోసేపుని, దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా మౌనంగానే ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన మౌనంగానే ఉండాలి. అప్పుడు నీ కష్టాల్లో ఆయన మౌనంగానే ఉండాలి. ఎందుకంటే నీకు నిజాలు తెలియాలి కదా. అప్పుడప్పుడు చూడండి, అప్పులు అయిపోయినప్పుడు తెలుస్తుందండి ఎవడు మనోడు ఎవరు పరాయుడు అనా కదా. దేవుడు నీకు అప్పుడప్పుడు అప్పుల సమస్యలు ఎందుకు పెడతాడంటే నీకు తెలియాలి. నువ్వు ఎవరినో అనుకుంటున్నావు కదా, ఈయన నాకు భలే సహకారుడు, వీడు నాకు మంచి ఫ్రెండు, వీడు నా కోసం ప్రాణాలు ఇస్తాడని కలలుగా అంటున్నావే, ఆడి నిజస్వరూపం నీకు చూపించాలంటే నువ్వు అప్పుల పాలు అవ్వాలి. యోబు గారు ఉన్నారండి. యోబు గారు అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగున్నారు, అవునా కదా. ఆస్తులు ఉన్నప్పుడు, గొర్రెలు ఉన్నప్పుడు, మందలు ఉన్నప్పుడు అందరూ బాగున్నారు. వాళ్ళ భార్య అద్భుతంగా చూసుకుంది యోబుని, పని మనుషులు అందరూ అద్భుతంగా చూసుకున్నారు. కానీ ఒక రోజున ఆస్తి పోయింది. ఏమయ్యాడు యోబు? యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథాన్ని మీరు ఒకసారి తీస్తే 19వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము. అక్కడ ఆయన దీనస్థితి, యోబు గారి భయంకరమైనటువంటి దీనస్థితి 13వ వచనంలో కనపడుతుంది. ఆయన నా సోదర జనమును, యోబు గారికి ఆస్తులన్నీ పోయినప్పుడు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చాడు ఆయన. 13 ఆయన నా సోదర జనము నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలం అన్యులు. నెలవరులు అంటే పరిచయస్తులు. నెలవర్లు అంటే ఎవరు కదా, మీ వీధిలో ఉండేవాళ్ళు, చూస్తే హాయ్ బాయ్ అంటుంటావు కదా, వాళ్ళు అన్యులు అయిపోయారట. నెక్స్ట్, నా బంధువులు నా యొద్దకి రాకై ఉన్నారు. బంధువులు రావట్లేదట ఎవరి దగ్గరికి? నీకు కూడా బంధువులు 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 అని సంకనెక్కుతున్నావు కదా అందరిది. ఓ 10 లక్షలు అప్పులు పాలయ్యావు అనుకో, నువ్వు నీ దగ్గర కూడా రాడు ఎవడు. వస్తే ఈ నన్ను అడుగుతాడేమోనని భయం. మనకు కూడా చూడండి, అప్పు కొంతమంది పాపం ఇస్తుంటారండి, అప్పు కొంతమంది ఇచ్చి బుక్ అయిపోతారు, వాడు మళ్ళీ తిరిగేవాడాడు. అప్పు ఇచ్చే ముందు ఎలా ఉంటాడు చెప్పండి? అరే 1 నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తారా, అరే 2 వారాల్లో తిరిగి ఇచ్చేస్తారా, నాకు శాలరీ పడుతుందిరా, అర్జెంట్ రా, నువ్వు ఎంత ఇచ్చావో దానికి అంత తిరిగి ఇచ్చేస్తారా, ప్లీజ్ రా, నన్ను నమ్మరా అని ఫోన్ల మీద ఫోన్లు వేళాకాళ్ళ పడతారు. తెలా నువ్వు అప్పిచ్చిన తర్వాత ఆడు చెప్పిన గడువు అయిపోయిన తర్వాత నువ్వు ఫోన్ చేసావు అనుకో, ఇస్తాలేరా, ఇస్తాలే, ఓ వారం ఆగి ఇస్తాలే. మళ్ళీ ఫోన్ చేసావు అనుకో వారం ఆగి, మీరు చేయుచున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడిందని వస్తుంది. దొంగలో డబ్బుల దగ్గర తెలుస్తుంది ప్రతోడి స్నేహం ఏంటో. ఒకరోజు అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు ఎవరు పడితే వాళ్ళని నమ్ముకుంటున్నావు, నీ దేవుని పక్కన పెట్టేసి. నీ సొంత స్నేహితులు, బంధువులు కూడా నీ దగ్గరికి రాని ఒక రోజు వస్తుంది. ఈయన పరిస్థితి కూడా అదేనట. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. ద బెస్ట్ ఫ్రెండ్స్ అని తిరిగారే, భుజాలు భుజాలు రాసుకొని. దోస్తు మేరా దోస్త్ అని పాటలు పాడారే, నీకోసం నేను ఏదైనా చేస్తారా మావా అని చెప్పి పెద్ద పెద్ద కోతలు కూసాడే, రాను కూడా రావట్లేదటాడు. ఇంకా నా ఇంట దాసీజనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. ఇంట్లో పనోడు కూడా లెక్క చేయట్లేదండి చివరికి. ఎవరిని? యోబు గారిని. ఇంకా నేను నా పనివారిని పిలవగా, ఇంట్లో పనోళ్ళు ఉంటారు కదా,
పిలవగా వాడేం ఒకప్పుడు అట్లా చిట్టుకేస్తే వచ్చేవాళ్ళు వాళ్ళు. యోబు గారు దగ్గర అనుకోండి అని సార్ వాటర్ 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 అని వచ్చేవాళ్ళు వీళ్ళు ఒకప్పుడు. ఒకప్పుడు తుమ్మారు అనుకోండి వచ్చి ఏటు పెట్టేవాడు. ఒకప్పుడు కష్టాల్లో బాగా బాగా డబ్బులు సంపాదించేటప్పుడు దుప్పట్లు ఇల్లే మడత పెట్టేవాళ్ళు, కాళ్ళకి దిండేసేవాళ్ళు, అవసరమైతే కాళ్ళు కూడా ఎత్తేవాళ్ళు. యోబు గారిది డబ్బులన్నీ ఎగిరిపోయిన తర్వాతట ఈయన పిలవగా వాడు అసలు కనీసం రెస్పాన్స్ కూడా అవ్వట్లేదట. వాడు పన్నుండి బతిలాడుతున్నాడట అండి పాపం ఆయన. అరే చెల్ల పెంకిరా కోకోవాలరా పన్నుండి బతిలాడుతున్నాడట. ఇంకా అది చూడండి, ఒకప్పుడు ఏమండి మీరు లేకపోతే నేను లేనండి, 7 జన్మలకు మీరే కావాలండి వేసింది కదా డైలాగులు. అంతే కదండి. నువ్వు బాగున్నప్పుడు మీ ఆయన బాగా చూసుకుంటాడు నిన్ను. 3 రోజులు మూలన పడిపోయి జ్వరం వచ్చో కాలు ఇరుగో యాక్సిడెంట్లో 3 రోజులు మూలన పడ్డామనుకో 2 రోజులు బాగా చూసుకుంటాడు. 3వ రోజు నువ్వు లెగుతావు మరలా అని నమ్మకుంటే 1 వారం రోజులు బాగా చూసుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ ఎవరితో పని ఉంది కాబట్టి. ఇక ఇది లేకవదు, ఇక ఈవిడ లేకవదు అనిపించింది అనుకోండి, నేనేం చేస్తాడు చెప్పు? ఆ మంచం మీద పడేస్తాడు, కంచం అలా ఇసిరేస్తాడు, అవసరమైతే ఇంకో ఆవిడతో పెళ్ళి కూడా చేసుకుంటాడు. ఆరోగ్యం ఉన్నంత వరకే మన బంధాలు. భార్య అయినా అంతే. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఆయన మంచి సివిల్ ఇంజనీర్, నెలకి 1,70,000 సంపాదిస్తాడు. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, బాగుంటుంది చక్కగా బావ మరదలను పెళ్లి చేసుకున్నాడు. ఏమైందో తెలియదు, ఒక రాత్రి ఆయనకి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి 2 కాళ్ళు 2 చేతులు 70% ప్యారలైజ్ అయిపోయాడు. పారాలసిస్ వచ్చేసింది మొత్తం. 1 వారం రోజులు బాగా చూసుకుందండి. ఆ తర్వాత ఇంకొకటితో వెళ్ళిపోయింది. ఈయన అర్ధాంతరంగా ఇడిచిపెట్టేసింది. ఇప్పుడు కుక్క బతుకు అయిపోయింది ఆయనది. ఒకప్పుడు దేవుడు అంటే లెక్క చేసేవాడు కాదు, నేను ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి అనేవాడు. ఓ రోజు కష్టాలు వస్తాయి మనందరికీ, అందరికీ కష్టాలు వస్తాయి. రాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి ఒక రోజున. కష్టాలు రాని జీవులు అంటే ఏవీ లేదు. కొంతమంది చిన్న చిన్న కష్టాలకు ఉరేసుకొని చచ్చిపోతున్నారు. కొంతమంది చిన్న చిన్న కష్టాలకి సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు బయట. వద్దు. దేవుడిని కష్టాల్లో ఎందుకు ఇచ్చాడంటే నీకు నిజాలేంటో తెలియాలి, పాఠాలు నేర్పించాలి నీ జీవితానికి. ఇక్కడ యెఫ్తా కూడా అదే, దేవుడు సైలెంట్గా ఉన్నాడు. యోసేపు దగ్గర కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆ తర్వాత యోసేపు ఏమైపోయాడండి? ఐగుప్తుకి ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు ఐగుప్తుకి. ఒకవేళ అప్పుడే కనుక దేవుడు బావిలో నుంచి బయటికి లాగుంటే ఈయన అమ్మబడేవాడు కాదు, ఈజిప్ట్కి వెళ్ళేవాడు కాదు, ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. అందుకని అంటాడు దేవుడు కీడుని నాకు మేలు కోసమే చేశాడు అంటాడు చివరి 50వ అధ్యాయం. అంటే కొన్నిసార్లు కీడులు మేలు కోసం జరుగుతుంటాయి. ఒకసారి నేను ఎలానే సువార్త సేవకు వస్తున్నా, బాగా వర్షం పడుతుంది ఆ రోజున. స్వార్థ సేవకు వస్తుంటే ఘాటు దిగుతున్నా, నల్లమల్ల ఫారెస్ట్ దిగుతుంటే పెట్రోల్ అయిపోయింది నా దగ్గర, ఆయిల్ అయిపోయింది. భయంకరమైన వర్షం, ఓ పక్క డీజిల్ అయిపోయింది, ఎటు కదలట్లేదు బండి, అక్కడే ఆగిపోయింది. ఏం చేయాలి అర్థం కాల. అందరూ అనుకుంటున్నారు ఏంటి దేవుడు నీ పని మీదే కదా వెళ్ళొస్తుంది, నీ పని మీద వెళ్ళొస్తుంటే నీ పనిలో ఉంటే డీజిల్ అయిపోయింది ఏంటి, ఇప్పుడు మా బతుకేంటి అని కంగారు పడుతున్నప్పుడు ఆ రోజు అక్కడే పనుకున్నామండి. తెల్లారి 7ంటికి లేచి పెట్రోల్ తీసుకురావడానికి తమ్ముళ్ళు వెళ్తుంటే 2 లారీలు ఢీ కొట్టి కరెక్ట్గా కార్నర్లో లోయలో పడిపోయినాయి. ఒకవేళ ఆ రోజు మా గనక ఆ పెట్రోల్ ఆ డీజిల్ కనుకుంటే మేమే పడిపోయేవాళ్ళం మేము ఆ లోయలో. దేవుడు మనల్ని రక్షించాడు మహానుభావుడు. ఆయన ప్రణాళికలు మీకు తెలియవు. మీకు కష్టాలు వచ్చినాయంటే మీరేందో కష్టాలు అనుకున్నారు. ఆ కష్టాల వెనుక ఈ కష్టాల తాడు మిమ్మల్ని తీసుకెళ్ళి మేలు అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది చివరికి. యెఫ్తా కూడా అంతే. దేవుడు యెఫ్తా విషయంలో ఏం చేయాలనుకున్నాడు తెలుసు? యెఫ్తా, నేను వాళ్ళని ఏం చేయనురా, కష్టాలు కొద్దిగా భరించి బిడ్డ, వాళ్ళని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తానన్నాడండి దేవుడు. పడేశాడు. యెఫ్తా గ్రంథం మళ్ళీ చదవండి, అక్కడికి రండి మళ్ళా. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 6 చదవన్నాను. గిలాదు పెద్దలు టోబు దేశంలో ఒకప్పుడు ఇలా ఎలగొట్టింది. రే వేషకు పుట్టినాడా అని వీళ్ళు ఎలగొట్టేశారు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చారట. వాళ్ళు వచ్చి యెఫ్తాను రప్పించుటకు పోయి అయ్యా తెలిసి తెలియక ఎలగొట్టేశావు నిన్ను, ఎందుకంటే ఇప్పుడు మా మామూలుడు రాలా, 10 అడుగులు ఎత్తోడు వచ్చాడు గొల్లియాతల గాళ్ళ మీదకి. ఇప్పుడు వీళ్ళ వల్ల కావట్లా, వీళ్ళని పిచ్చుకు పిల్లలు కదా ఇవన్నీ, వీళ్ళ వల్ల కావట్లా వాడిని కొట్టడం. ఇప్పుడు వాడిని కొట్టాలంటే ఆ ఎత్తున్నోడు ఒకడు కావాలి. ఎవరున్నారు? ఆయనేమో ఎలగొట్టేశారు పాపం చిన్నప్పుడు. అరే బాబు ఆడిని కొట్టాలంటే ఆడే సరైన ఓడరా బాబు, వాడు మంచి బలాఢ్యుడు పరాక్రమశాలి అని చెప్పి
ఆ టోపు దేశం ఎత్తుక్కుంటా పోయి వీధి వీధి తిరిగి వాడ తిరిగి ఆయన ఎక్కడున్నాడు మొత్తాన్ని పట్టుకొని వచ్చి కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నారు, అయ్యా మా పైన నువ్వు అధిపతిగా ఉండు. ఇంకా అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేయాలి అని యెఫ్తాతో అంటే బతిమలాడేదాకా తెచ్చారు. దేవుడు అంతేనండి. ఈరోజు నిన్ను చీకొట్టినాడు, నువ్వు కొద్దిగా ఓపిక పట్టు కష్టాల్లో, నీ కష్టాలు తీరుతాయి. రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి నిన్ను చీకొట్టినాడు నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు ఒక రోజున. నిన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్ళని కాళ్ళ మీద పడేస్తాడు దేవుడు ఒక రోజున. నువ్వు కొద్దిగా టైం ఓపిక పట్టి అంతే, తొందరపడిపో మాకు, ఈ లోపలే తిట్టేబాక దేవుణ్ణి, ఈ లోపలే నువ్వు దేవుని తిట్టేబాక, కొద్దిగా ఓపిక పట్టు. ఆయన మౌనంగా ఉన్నాడు అనంటే నీకేదో మేలు చేయబోతున్నాడు అని అర్థం, గుర్తుపెట్టుకో. దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీకేదో మేలు దాచిపెట్టాడు, సడన్గా రివీల్ చేస్తాడు. దేవుని అపార్థం చేసుకోమాక. ప్రపంచంలో పెద్ద పెద్దోళ్ళు దేవుడిని అపార్థం చేసుకొని చివరికి పాడైపోయారు. చివరికి మనం సాధించేది ఏమీ లేదు. ఒక మంచి వచన భాగాన్ని మనం చూద్దాం. లూకాసు వార్తకు రండి. దేవుడు దీర్ఘశాంతం. ఎందుకు ఇన్ని కష్ట నష్టాల్లో దేవుడు ఎందుకు అంత దీర్ఘశాంతుడే ఉంటాడు అని అంటే, యేసుక్రీస్తు వారు దేవుడు మౌనం వెనుక గల కారణాలు మహానుభావుడు మాట్లాడుతూ 18వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమయ్యే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాను. మీ కష్టాలు ఎందుకు వస్తే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడో చెప్పాను. మీకు లాభాలు చేయటానికే కాస్త మౌనంగా చేసుకుంటాడు ఆయన, మీకు తర్వాత లాభాలు ఇవ్వటానికి, మీకు తర్వాత మంచి జరగటానికి. ఇక ప్రపంచంలో జరిగేటువంటి ఈ బలాత్కారాలకి అత్యాచారాలకి దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే చాలా రీజన్లు ఉన్నాయి దాని వెనక. అసలు మనకి టైం కూడా సరిపోదు, పైనేమో మంచు పడుతుంది, సమయం చాలా తక్కువ ఉంది, కాబట్టి నేను అంత చెప్పను. ఏదో ఒక పాయింట్ 2 పాయింట్లు చెప్పి వదిలేస్తాను మీకు. దేవుడు అండి కొంతమందిని చెడ్డవాళ్ళనైనా సరే ఎందుకు దేవుడు ఇంకా వాళ్ళని క్షమించుకుంటూ వస్తాడంటే వాళ్ళు తర్వాత మారతారనే ఒక ఆశ దేవుడికి. మీరు చాలామందిని చూడండి, చాలామంది ఒకప్పుడు దరిద్రంగా తాగుబోతులుగా బతికిన వాళ్ళు ఈరోజు చక్కగా మారిన వాళ్ళు ఉన్నారు తెలుసా. నేను ఒకసారి ముంబై నుంచి వస్తున్నా, ముంబై సభలు ముగించుకొని ముంబై సభల నుంచి వస్తున్నా, విజయవాడకు వస్తుంటే ఒక బైబిల్ లెక్చరర్, మన కుర్రోడే బైబిల్ లెక్చరర్, ఇప్పుడు నాలాగా వాక్యాలు చెప్తా ఉన్నాడు. నా పక్కనే కూర్చున్నాడు సీట్లో కూర్చొని, అన్నా ఇదే ట్రైన్లోనన్నా జేబులు కొట్టేవన్నా, నేను ఇదే ట్రైన్లో జేబులు కొట్టేవన్నా, 50,000 70,000 దొరికాయన్నా. ఓ రోజు పోలీసులు పట్టుకొని విజయవాడ స్టేషన్లో పడేసి కొట్టారన్నా, దొల్ల కొట్టారు. అయినా మారలేదన్న నేను. ఆడపిల్లల గొలుసులు దొంగతనాలు చేసేవన్నా, రద్దీగా ఉండే ఏరియాలకు పోయి పిల్లలకి వాళ్ళ అమ్మలేసే ముక్కు పుడకలు కమ్మలు దొంగతనం చేసేవన్నా, వెళ్ళి అమ్ముకునేవన్నా, బంగారాన్ని అంత అమ్ముకొని ఇళ్ళ మీద పడి దోచుకునేవన్నా. కానీ అన్న నాకు ఒక రోజు ఇలానే వెళ్తుంటే ఒక పాస్టర్ గారు కనపడ్డాడన్నా, వాక్యం చెప్పాడన్నా, యేసుప్రభు గురించి చెప్పాడన్నా. ఆ రోజు నుంచి మారిపోయానన్నా. మారిపోయి చాలామందికి అప్పులు చేసి నేనే వాళ్ళకి బట్టలు ఇవ్వటం, అప్పులు చేసి అన్నదానాలు చేయటం చేసి ఈరోజు బైబిల్ పట్టుకొని ఇలా మీలానే వాక్యం చెప్తున్నానన్న, నాకు తెలిసినంతలో నాకు తోచిన వాళ్ళకని చెప్పాడని. అంటే దేవుడు ఆ రోజే ఆ దొంగతనం చేసినప్పుడు వాడిని వేసేసి ఉంటే ఈరోజు ఆయన మంచిగా ఉండేవాడా? ఆలోచించండి, ఉండేవాడా? ఉండడు. మీరు చాలామంది గత చరిత్రలు చూడండి, ఒకప్పుడు తాగుబోతులు. మనలో కూడా చాలామంది ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు తాగి బార్ల షాపుల దగ్గర పడిపోయిన వాళ్ళు ఉండొచ్చును. ఈరోజు వాళ్ళు దేవుడి కోసం బతుకుతున్నారు. ఒకప్పుడు అక్రమ సంబంధాలు పట్టుకొని దేవుడికి అసహ్యంగా బ్రతుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు అవన్నీ వదిలేసి నీతిగా బ్రతుకుతున్నారు. దేవుడు పాపం చేసిన వెంటనే చంపేయాలనుకుంటే ప్రియులారా, ఇక్కడ కూర్చున్న ఒక్కడు మిగులుతాడా? ఒక్కడు మిగలడం వల్ల. ఎందుకంటే ఎవరి స్థాయికి దగ్గర పాపాలు అలా చేసేసాం. ఒకడు పెద్ద పాపం, ఒకడు చిన్న పాపం. పాపం ఏదైనా పాపమే, అబద్ధము పాపమే, వ్యభిచారం పాపమే. విషం లీటర్ తాగినా చేస్తావు, చొక్క తాగినా చేస్తావు, లీటర్ తాగితేనే చేస్తావు అనుకోబాక ఎప్పుడు కూడా. అబద్ధం విషయం లాంటిది. మనందరం ఈరోజు బతికున్నామంటే ఆయన దీర్ఘశాంతం. నోవాహు ప్రళయంలో చూడండి ఏం చేశాడండి ఆ రోజు ఆయన. నోవాహు జలప్రళయంలో అందరినీ చంపేశాడు. ఒకనాడు సొదొమ గొమొర్రా దగ్గర అందరినీ చంపేశాడు. కానీ ఈరోజు ఆయన ఎందుకు ఆయన మన తండ్రి ఈరోజు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు మారాలని ఆయన కోరుకుంటున్నాడు. మంచి పాట చూసుకుందాం. దేవుడు దీర్ఘశాంతం ఎందుకు మన పట్ల ఉంది. నిజంగా ఆయన ఈరోజు మనందరిని ఆయన ప్రేమించాడండి, లేదంటే ఎప్పుడో చంపేయాలని మనందరిని ఆయన. కానీ మహానుభావుడు ఈనాటికి కూడా తన ఉగ్రతని మన మీద కురిపించకుండా మనం మారతామని, మనం ఈరోజు కాకపోతే రేపొద్దున మారతామని
మన కోసం సృష్టిని చేసి ఆయన మౌనంగా ఉన్నాడు. ఏ రోజైనా నువ్వు ఆయన సన్నిధిలోకి వస్తావని. చిన్న పాట మనం ప్లే చేసుకుని ఏర్పాటు చేద్దాం. ఓకేనా నాన్న? ఓకే అండి. ఒక మంచి సాంగ్ చూడండి. సమయాన్ని బట్టి మనం ముగించేసి ఏర్పాటు చేద్దాం. Noah, the end of all flesh has come before me, మన కొద్దిగా ఫార్వర్డ్ చేయాలి. for the earth is filled with violence through them. And the dove came into him in the evening, and lo, in her mouth was an olive leaf. నా ఆడియో కొద్దిగా ఫార్వర్డ్ చేయి. ప్రపంచమే మర్చిపోనంతగా ఆ బానిసకు దేవుడికి నేను గుణపాఠం చెప్తాను. కోపం ఆపుకున్నా నీ తండ్రి దేవుడొకడే, తన మనసు త్రిప్పుకున్నా నీ తండ్రి దేవుడొకడే. ప్రతిదినము కోపపడు అతడే దీర్ఘశాంతంతో ఉన్నాడు. పాపమే చేస్తున్నా చూస్తూ శిక్షించకుండా ఉన్నాడు. మారాలని నువ్వు మారాలని, మార్చాలని నిన్ను మార్చాలని. తన కోపం ఆపుకున్నా నీ తండ్రి దేవుడొకడే, తన మనసు త్రిప్పుకున్నా నీ తండ్రి దేవుడొకడే. కొరకు ఏం చేశాడో దాన్ని రాశాడు తన లేఖలు. తన లేఖలన్నిటినీ గ్రంథముగా ముద్రించి పెట్టాడు నీ చేతిలో. ప్రేముంది, పగ ఉంది, బాధుంది, చెందుంది, మనసంతా చెప్పేసినాడు. తన మాట వినకుంటే తన చెంతకు రానంటే నువ్వు దక్కవని తెలిపినాడు. మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు, తన మనసులో ఉన్నది రాశాడు ఆ దేవుడు. తన కోపం ఆపుకున్నా నీ తండ్రి దేవుడొకడే, తన మనసు త్రిప్పుకున్నా నీ తండ్రి దేవుడొకడే.
ఆకాశమే చూడు ఎంతున్నది, ఈ భూమిపై చూడు ఎన్నున్నది, అందులో ప్రేమ కొలవాలని తెలుసా, అది తెలుసా, ఆకలేస్తుందని నీకని చెట్టు చేయాలని వంటని, రుచి చూడు ఆ తండ్రి ప్రేమ, కొలవాలి ఆ తండ్రి ప్రేమ, నీకోసమే చూడు ఎన్నున్నవి, ప్రాణాలు ఇస్తున్నవి నీకని, కొలవాలి ఆ తండ్రి ప్రేమ, చూపించు నీకున్న ప్రేమ, మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు, తన మనసులో ప్రేమని చూపించాడు ఆ దేవుడు, తన కోపం ఆపుకున్నా నీ తండ్రి దేవుడొకడే, తన ప్రేమ చూపుతున్నా నీ తండ్రి దేవుడొకడే. చాలండి పిల్లరా, చూసారు కదండి. సో మెనీ థింగ్స్ ఈజ్ దేర్ బట్ ఐ హ్యావ్ నో సఫిషియంట్ టైమ్ ఫర్ టెల్లింగ్ దట్ థింగ్స్. చాలా విషయాలు చెప్పవలసి ఉన్నది, కానీ ఈ మంచు వాతావరణాన్ని బట్టి కానీ మీ చాలా దూర ప్రాంతాలు వెళ్ళవలసి ఉన్నవారు ఉన్నారు మీలో కూడా. మీ అందరినీ ఉద్దేశించి కేవలం రెండు ముక్కల్లో ముగిస్తున్నాను. ఒకటి, నీ కష్టాల్లో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆయన మౌనమే రేపొద్దున నీకు చక్కని మంచి బహుమానాన్ని ఇవ్వటానికి ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక యెఫ్తాకి మంచి బహుమానం ఇచ్చాడు. తర్వాత యెఫ్తా న్యాయాధిపతి అయ్యి అందరినీ పరిపాలించగలిగాడు. తాను ఒకనాడు మౌనంగా ఉండటాన్ని బట్టే యోసేపు జీవితం కూడా మంచి స్థాయికి ఎదిగింది. కాబట్టి దేవుడు మౌనానికి గల ప్రతి దాని వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ విషయాలని అర్థం చేసుకొని ఆయన్ని ఎప్పుడూ అపార్థం చేసుకోకుండా ఆయన మౌనాన్ని శిరసావహించి మన జీవితాలను ఆయనకు అర్పితం చేసుకోవాలని వేడుకుంటూ కోరుకుంటూ చిరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నాయన వాతావరణం బాగా శీతలం అయిపోయింది తండ్రి. ఇక్కడి నుంచి చాలా దూర ప్రాంతాలు వెళ్ళవలసిన పిల్లలు ఉన్నారు, కాకినాడ లాంటి ప్రాంతాలు. చాలా టైం కూడా పట్టిద్ది నాయన. కాబట్టి నాకున్న టైం కూడా చాలా తక్కువ, కాబట్టి అతి తక్కువ విషయాలు మీ బిడ్డలకు బోధించి ఈరోజు విధులు పెడుతున్నానైనా. మీ కుమారుడు విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకునైనా, అదేవిధంగా వారికి మీరు ఇచ్చినటువంటి ఉత్తర కంచిలో ఉన్నటువంటి తమ్ముళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా, ఎక్కడి నుంచో విదేశీ నుంచి కూడా ఒక రూపాయి కూడా రాదు నాయన. వారంతటా వాళ్ళే కష్టపడి కడుపు మార్చుకొని సభలు చేసుకుని ఉండగా వారందరికీ మీ చల్లని దీవెనలను అనుగ్రహించండి. ఉత్తర కంచి ప్రాంత వాసుల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ చల్లని దీవెనలతో ఆశీర్వదించి మిమ్మల్ని అర్థం చేసుకునే గొప్ప బిడ్డలుగా మా అందరినీ మార్చమని, ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి. మాన్.